गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं गुदपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करां वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, గురువు యొక్క అనుగ్రహం ద్వారానే సమస్తమైనటువంటి జాతక దోషాలు మరియు అనేకమైనటువంటి సంకష్టం నుండి మనం బయటపడతామని ఎందరో భక్తులు కాంచి కామకోటి పీఠాధిపతుల యొక్క అనుగ్రహం ద్వారా దుఃఖం నుండి బయటపడిన నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు చాలా నిగూఢమైనటువంటి వ్యక్తిత్వం వారిది. వారి దగ్గర ఉన్నా కూడా వారిని ఎవరు కూడా తెలుసుకోలేరు. వారి యొక్క అనుగ్రహం మాత్రం ద్వారానే మనం వారిని సులభంగా తెలుసుకోవడం సాధ్యపడుతుంది. నేను అనేక సందర్భాల్లో దగ్గర ఉండి కూడా వారు చెప్పేటువంటి సూక్ష్మ విషయాలను తెలుసుకోలేకపోయాను. తర్వాత వారి యొక్క అనుగ్రహం ద్వారానే వారు సాక్షాత్ దైవ స్వరూపులని, వారు నాకు అనుగ్రహించినటువంటి మా కుటుంబానికి వారు చేసినటువంటి మేలును నా జీవితంలో మేము ఎవ్వరూ కూడా మరవలేము. ఆయన కరుణామయుడు, సర్వాంతర్యామి. మన కష్టాలన్నింటినీ కూడా బాగా మనల్ని ఆ దుఃఖం నుండి విడిపించడానికి ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారిని బాగా దగ్గరగా ఎరిగిన వారు మాత్రమే ఈయన సాక్షాత్తు నడిచి వచ్చే దైవం అని నేను చెప్తూ ఉంటాను. కాంచి పరమాచార్య స్వాముల వారు నడియాడు దైవం, శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు నడిచి వచ్చే దైవం. ఆయన మన వద్దకి నడిచి వచ్చి మనల్ని అనుగ్రహిస్తారు. నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ముందు తరంగాలు తెలియజేస్తాను. ఆత్మీయులారా, కర్ణాటకలో నేను సంచారం చేస్తున్న సందర్భంలో ఒక పేద కుటుంబం కాంచి పరమాచార్య స్వాముల వారిని బాగా ఎరిగిన వారు, వారిని దర్శించుకునేవారు. వారు ఎంత పేద స్థితి అంటే వెళ్ళి కాంచీపురానికి వెళ్ళి మరలా శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం కూడా వారికి కలగలేదు. తదుపరి పీఠం పైన వారికి ఉన్నటువంటి అమోఘమైన భక్తి, వారు ఒకసారి నేను ఆ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఆ విషయాలను చెప్పి, మేము చాలా పేదరికంలో ఉన్నాము, మా కుమారుడికి కూడా ఏది ఉద్యోగం లేదు అని చెప్పినప్పుడు వారి పేద స్థితిని చూసి నేను వారికి ఒక ఉపాయాన్ని చెప్పాను. చూడండి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం అపహృతం అశ్నామి ప్రేతాత్మనః అన్నారు. భగవంతుడు ఏ చిన్నదైనా సమర్పణ చేసుకునేటప్పుడు శ్రద్ధగా మనం సమర్పించుకుంటే తప్పకుండా మన వద్ద ఉండి మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తారు. కావాల్సింది భక్తులకి ఏంటంటే శ్రద్ధ. అందుకే గీతలో అంటాడు, శ్రద్ధయా పరయోపేత మామిచ్ఛాప్తుం ధనంజయ అని. చేసేందుకు మనసు ఉండాలి.
చాలామంది అన్నిటికీ డబ్బు ఖర్చు అవుతుందని అంటుంటారు. అలా లేదు. శ్రీరామచంద్రుడికి అంత కీర్తి రావడానికి ఆయనేమి దాన ధర్మాలు ఏం చేయలేదు. ఆయనేమి ఎక్కువగా కష్టపడను లేదు. వారి తండ్రి మాటను శిరసా వహించాడు. ఆయన అరణ్య వనవాసం చేశారు. అది చాలా గొప్ప విషయం. అలానే మహాత్ములను ఎవరైతే సేవించుకుంటారో చాలా సులభంగా మనం తరిస్తాం. కావాల్సిన హృదయం. వారి ఇంట్లో వారికి ఒక విషయం చెప్పాను. ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారిని మీరు ఇంట్లోనే చక్కగా పూజించుకోండి అని చెప్పాను. వారికి ఒక చిన్న పటం కూడా మేము ఇచ్చాం. రథయాత్రకు వెళ్ళినప్పుడు వారికి ఏం చెప్పానంటే, మీ ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోండి 48 రోజులు. తర్వాత ఇంటి మధ్య భాగంలో ఒక తులసి పెట్టుకొని ఆ తులసి దగ్గర శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారి పటం పెట్టుకోండి. ప్రతినిత్యము కూడా వారి స్తోత్రం చెప్పుకోండి, శ్లోకం, ఆ యొక్క కాంచి పరమాచార్య శ్లోకాన్ని చెప్పుకోండి. 48 రోజులు 48 మార్లు ప్రదక్షిణం చేయండి అని చెప్పారు. ప్రదక్షిణం చేసి మీకు ఏదైతే చేతనవుతుందో అంత పంచదారో లేక పుటాణి పప్పులో ఏదైనా సరే భగవంతుని ప్రేమగా అర్పించండి. ఆ విధంగా ధూపదీప నైవేద్యాలు చేసుకోండి. ఒక్కరోజు క్రమం తప్పరాదు. ఇంట్లో మీకు అనానుకూలమైతే మీ కుమారుడు చేయాలి. ఆయనకి అనానుకూలం వేరే ఊరికి వెళ్ళాలి, తండ్రి చేయాలి. సగటుగా 48 రోజులు మీ ఇంట్లో ఆయన ఉన్నారు అనేటువంటి భక్తి మీలో ఉన్నట్లయితే తప్పకుండా మీకు స్వప్న దృష్టాంతం కలుగుతుంది. మీకు అనుకున్న పని తప్పగా అవుతుందని చెప్పగానే పాపం వారు ఎంతో శ్రద్ధగా చేశారు. నేను చెప్పింది కొంచెమైతే వారు ఎంతో శ్రద్ధగా చేశారు. ఆ యొక్క మండల పూజ అయిన తర్వాత ఆ అబ్బాయికి ఒక మధ్యవర్తి ద్వారా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. వారు ఎవ్వరు కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఆ అబ్బాయి ఆర్టీఓ ఆఫీస్లో దినకూలి పనిచేస్తున్న వారు అది పర్మనెంట్ అయింది. వాడు నాకు ఫోన్ చేసి చెప్పారు, నేను చాలా విషయాలు మఠంలో చెప్పను, బయట వాళ్ళకు చెప్పను. ఎందుకంటే సూర్యుడు రోజు ఉదయిస్తాడని చెప్పడము అది ఏమైనా బాగుంటుందా? అది సహజం. అది ప్రతినిత్యము కూడా ఉదయంలో సూర్యభగవానుడు వస్తాడు. ఎవరైతే ఉదయాన్నే లేచి సూర్యభగవాన్ని దర్శించుకుంటారో వాడు తరిస్తాడు. అందుకే ముఖ్యంగా శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు మనకిచ్చేటువంటి ఒక సూచన ఏంటనగా, మనం మందబుద్ధిని వదలాలి, ప్రయత్నశీలుడు అయి ఉండాలి, తమో గుణాన్ని విసర్జించాలి. అంటే వారిని చూసి మనం నేర్చుకోవాల్సి ఉంది. వారికి ఎప్పుడు నిద్రపోతారో అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆత్మీయులారా, నేను ముంగండ అనే ప్రదేశంలో ఉన్నప్పుడు స్వాముల వారు ఉన్నటువంటి పరిచారకులు వచ్చి, మీరు విజయవాడ ఉదయాన్నే వెళ్ళాలి 4 గంటల కల్లా అని ఒకరు చెప్పారు. సరేనండి వెళ్తాను అంటే వెహికల్ వస్తుంది అన్నారు. నేను స్వాముల వారి మాట అంటే శిరసా వహించాల్సిందే. నేను తెల్లవారుజామున 4కు లేచి అన్నీ చేసుకొని వచ్చి కూర్చున్నాడు. వాహనం రాలేదు. నేను వెళ్ళి సాయంకాలం కల్లా వచ్చేయమన్నారు. విజయవాడకి ఎందుకు వెళ్ళాలి? చిన్న కంచి ఉంది, అక్కడ కాంచి మఠం ఉందే, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట. అక్కడికి వెళ్ళి స్వామివారు ఇచ్చినటువంటి ప్రసాదం అందించి రావాలి. ఎంతసేపు అయినా రాలేదు. తర్వాత నేను గురు స్తోత్రం చెప్పుకుంటూ కూర్చున్నాను. అప్పుడు ఆశ్చర్యం, స్వాముల వారు లేచి వచ్చేసారు బయటికి. ఎవ్వరు లేదు అక్కడ, అందరూ నిద్రపోతున్నారు బాగా. నేను సాష్టాంగ దండప్రణామం చేసి, ఓ భగవంతుడా, ఉదయాన్నే విశ్వరూప దర్శనం నాకు అందించావు. ఆయన చూడగానే నాకు బాలకృష్ణులాగా అనిపించింది. అంత మృదువైనటువంటి ఆ యొక్క చెంపలు, మందహాసము, నవ్వుతున్న దగ్గరికి వచ్చి, ఏమి ఇంకా వెళ్ళలేదా విజయవాడకు అన్నాడు. స్వామి వాహనం కోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు. మీతో పాటు వస్తానన్నారే గురుబర్గ శర్మ రాలేదా అన్నాడు. లేదు స్వామి, ఆయన పొట్టు నొప్పిట, నిన్న దోశలు. ఓహో సరే 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 సరే, ఇక్కడ ఎవరు పడుకున్నారు అని చూశారు. స్వామి ఎవరో మన వాళ్ళే పడుకున్నట్టున్నారు అంటే, కాదు కాదు పోలీసు ఎవరో పడుకున్నారు, మన వాళ్ళకి చెప్పాను కదా లేరా వాళ్ళు అన్నారు. లేదు స్వామి నాకు తెలియదు అన్నారు. సరే సరే, అంతలోనే స్వామివారి యొక్క పిఏ గారు వచ్చేసారు. స్వామివారితో పాటుగా వచ్చి, ఆయన లేచి వచ్చేసారు కదా అని
అంటే వారికి తెలుసు నేను బయట కూర్చుని గురు స్తోత్రం చేస్తున్నానని. చూడండి, అది అదృష్టం. ఆయన వేకోజాముని ఆయన ఎప్పుడు నిద్రపోతారు? రాత్రి 12, 1 గంట అవుతుంది. ఆయన ఎల్లప్పుడూ అందరిపైన దృష్టి. అయ్యో వీరు ఇక్కడ ఇబ్బందిగా కూర్చున్నాడు కదా ఒక్కడే, అందరూ నిద్రపోతున్నారు పాపం అని ఆయన బయటకు వచ్చేసారు. అదే అనుగ్రహం. మేమేం కోరుతామంటే గురు కార్యక్రమం నిర్విఘ్నం జరగాలని. తర్వాత ముఖ్యమైన వాళ్ళకి ఫోన్ చేశాను, వాడు వెహికల్ పంపించారు, వెళ్ళాను. సాయంకాలం కల్లా శ్రీవారి దర్శనానికి వచ్చాను. స్వాములు వారు చెప్తారు, ఎప్పుడు దైవ కార్యము అంటే మనం జీవితంలో మనం చేయవలసిన ముఖ్య కర్తవ్యాలు చిన్నవే ఉన్నాయి. ఆ చిన్నవే శ్రద్ధగా చేయాలి. చాలామంది మాకు గురు కరుణ కావాలి అంటే అవుతుంది, తప్పక అవుతుంది. మనం వారు చెప్పిన మార్గనిర్దేశంలో నడవాలి. ఇంట్లో మంచి పనులు చేయాలి, దైవ స్తోత్రం చేయాలి, దేవతా కార్యక్రమాలు చేస్తుండాలి. మనకు ఉన్న దాంట్లోనే అందుకే ఆదిగురు శంకరాచార్య వారి కథలు మనకు వస్తుంది. పాపం పేదరాలు తన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, అక్కడ నెల్లికాయ మాత్రం ఇచ్చింది ఆమె. చూడండి, ఆ పేదరాలు అలా ఇవ్వగానే స్వామి ఆమెకు కనకధార స్తోత్రం ద్వారా అక్కడ సువర్ణమైనటువంటి వర్షం కురిపించారు ఆయన. చూడండి, అందుకంటారు స్వల్ప ముక్తిస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు. కంచి కామకోటి పీఠం అంటే సామాన్యం. అది సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమే శ్రీ శంకరులు. ఆ శంకరుల అవతారం నుంచి వచ్చినట్టు సర్వజ్ఞ పీఠం అది. అది ధర్మానికి మూలాంనాయ పీఠం అది. ధర్మస్థాపన కోసం మహామహాన్ పురుషులందరూ కూడా ఈ పీఠంలో అవతరిస్తూ వస్తున్నారు. వారు ఎప్పుడు ఎవరని వారు ఎప్పుడు చెప్పరు, అది మనం తెలుసుకోవాలి. అందుకే వారి యొక్క దర్శనంకు, వారి అనుగ్రహాని కోసం మనం తాపత్రయపడుతుంటాం. నిజమే ఆత్మీయులారా, మరి ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి చెన్నై ఎల్ఎన్టీలో మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఎవరి వలన వచ్చింది? స్వామి అనుగ్రహంతోనే వచ్చింది. ఆమె దీపావళికి తిరిగి రిటర్న్ టికెట్ చేసుకోకుండా వచ్చేసింది. హాస్పిటల్కి వచ్చింది. ఏమమ్మా వచ్చేసావు, రిటర్న్ టికెట్ ఉందా నీకు అంటే చేసుకోలేదు నాన్న. ఏమో అలా వస్తే ఎట్లా, ఇప్పుడు పండుగల దినాలు అసలు ఎంత కష్టం అంటే ఏమో వచ్చేసాను నీ ఇష్టం. నా భార్య ఏమండి ఇలా వచ్చేసింది, రిటర్న్ టికెట్ అస్సలు ఫుల్ బస్సులు రిటర్న్ ఎట్లా వెళ్తుందండి, ఆఫీస్కి వెళ్ళాలి కదా ఆమె సోమవారం కల్లా అంటే నేను అన్నాను, స్వామి ఉండాలి అన్నీ చూసుకుంటారు. సరే ఇది పరీక్షా సమయం, సరే హాస్పిటల్కి వచ్చింది. నేను ఆమెను అనంతపురానికి వెళ్ళి ఆమెను బస్కి ఎక్కించి రావాలని నేనేం చేశాను, ప్రత్యేకంగా అనంతపురానికి వెళ్ళాను. వెళ్ళగానే మీరు నమ్మండి, ఆశ్చర్యపోతారు, ఆ బస్ స్టాండ్ అంతా కిటకిటలాడిపోతా ఉంది. అన్ని బస్సులో ఫుల్, ఇంకా దొరకదు. ఇంకా నేను అనుకున్నాను, మా బిడ్డ అంటా ఉంది, ఏం నాన్న గురువు అది చెప్తావా మరి ఇక్కడ మరి గురువుది చూపించు అన్న. నాది కాదమ్మా, ఆయన అనుగ్రహం కోసం కూర్చున్నాను. ఆయన ఆశ్చర్యం. మీరు అక్కడ చెన్నైకి వెళ్ళే బస్సు వచ్చింది, రాగానే వాడు కండక్టర్ నన్ను చూసి మీరిద్దరు మాత్రం లోపలికి వెళ్ళండి అన్నాడండి. దేవుడు ముందు కూర్చొని మాట్లాడుతున్నాను విని, మీరిద్దరే వెళ్ళండి అండి. మాకు ఆశ్చర్యము. మీరు వెళ్ళండి, వెనకలికి పోయి 13, 14 సీట్లు కూర్చోకండి అన్నారు. మేము వెళ్ళి కూర్చోగానే అతని కండక్టరు అక్కడ బుకింగ్ రాయించడానికి వెళ్ళాడు. చాలామంది కేకలేస్తున్నారు. ఒకడు వచ్చి, నేను ఎవరిని తెలుసా కండక్టర్తో, నేను ఆర్టీఓ ఆఫీస్ వాడిని కావాల్సిన వాడిని, రిపోర్ట్ చేస్తాను. ఏం మినిస్ట్రీ చేసుకోవయా, నేను కేర్ చేయను అనేసాడు. అంతే. వచ్చి కూర్చున్న 5 నిమిషాలు స్టార్ట్ అయింది. నాకు భయము, ఎవరిదో సీట్లో మేము కూర్చున్నామేమో, కన్ఫ్యూజ్ అయినాడేమో ఆ కండక్టర్ అని నా మనసులో అదే. వెళ్ళి సార్ టికెట్ ఇస్తారా అంటే, మీరు కూర్చోండి సార్ నేను చూసుకుంటాను కదా అన్నాడు. నాకు ఇంకా అనుమానం, గ్రామం పొలిమేరలు దాటిన తర్వాత ఎవరినో వస్తే మమ్మల్ని దింపి కూర్చోబెడతాడా ఏం కదా అర్థం కాలేదు. ఆయనే స్మరిస్తూ కూర్చున్నాను. ఆశ్చర్యం. ఆ యొక్క అనంతపురం పొలిమేరలు దాటిన తర్వాత దగ్గరకు వచ్చి, ఇవ్వండి సార్ టికెట్ కొన్నాడు. నేను ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఏమైనా వస్తే, వద్దు సార్ ఎక్కువ ఎందుకు ఇస్తారు, కరెక్ట్ ఇవ్వండి చాలు. నాకు అర్థమే కాలేదు, మా ఇద్దరికి ఎలా ఇచ్చాడు ఆయన. సీట్లు అక్కడ ఎలా ఉన్నాయి, 13, 14 ఖాళీ ఎలా ఉన్నాయి. నాకు ఇద్దరు అనిపించింది. మా అమ్మాయి అయితే ఆశ్చర్యము, ఆశ్చర్యం నాన్న ఇది ఏమిటి, నాకు అర్థమే కాకుండా ఉంది. అదేనమ్మా వారి దృష్టి. నమ్మిన వారిని ఎప్పుడు ఆయన చేయవదరు. అందుకే ఒక శిష్యుడు గురువుతో అన్నాడట, గురువు గారు మీరు బ్రహ్మాండాలను చేయగలరు, ఏమైనా చేయగలరు, అయితే ఒక్కటి మీ చేత కాదన్నాడట గురువుతో శిష్యుడు. అది ఏమిటి అన్నాడట ఆయన. చెప్పాలన్నా స్వామి అంటే ఏమేంటే, నమ్మిన భక్తులను నీవు చేయి వదలలేవు, అదే మీ దగ్గర ఉన్న బలహీనత అన్నాడట. ఆశ్చర్యం కదా, నిజమే కదా. ఎవరైతే భక్తులు శిష్యులు ఎవరు నమ్మి ఉంటారో
వాళ్ళను కొంగు బంగారం ఆయన ఎప్పుడు వదలరండి అట్ ఎనీ కాస్ట్. అందుకే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తి నమ. పంచభూతాలను స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వారి మహాపురుషులు వారే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు. ఆత్మీయులారా, మీరు కూడా మీ ఇళ్లలో మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండని అలా పూజ చేసిన 48 రోజులు భక్తి శ్రద్ధలతో మీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పండి, తప్పక నెరవేరుతాయి. ఇది గురువు యొక్క నిర్ణయం అని తెలుసుకోండి. ఇట్టి వాక్పుష్పములన్నింటినీ నిరహంకారపూర్వకంగా శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వామి వారి దివ్య చరణారవిందములకు భక్తిపూర్వకంగా సమర్పిస్తున్న వారు మీ మిత్రులు, మీ శ్రేయోభిలాషి నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.